ఎస్, చూడండి. ఏవ్స్లో మనకు ఇవన్నీ రికార్డ్ చేసినాను. ఇప్పుడు ఏవ్స్ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. ఓకే, ఏవ్స్ ఏంటంటే ఏవ్స్ బాడీ ఈజ్ స్ట్రీమ్ లైన్డ్ అండ్ ఈజ్ డిస్టింగ్విష్డ్ ఇంటూ హెడ్, నెక్, ట్రంక్ అండ్ rudimentary tail. Aves body is streamlined and Aves body is distinguished into head, neck, trunk and rudimentary tail. The four limbs are modified into wings. And hind limbs are adapted for walking. The four limbs are modified into wings and hind limbs are adapted for walking, running, swimming and పర్సింగ్. పర్సింగ్ అంటే సీటింగ్ ఆన్ ద బ్రాంచ్ అని అర్థం, అంటే చెట్టు కొమ్మ మీద కూర్చోవడం ఎక్సెట్రా. ఏవ్స్ యొక్క స్కిన్ అంటే పక్షుల యొక్క స్కిన్ ఈజ్ డ్రై. ఏవ్స్ స్కిన్ ఈజ్ డ్రై అండ్ డివాయిడ్ ఆఫ్ ది గ్లాండ్స్. Aves skin is dry and devoid of glands except for the oil gland. Or preen gland or urophygeal gland. Aves skin is dry and devoid of glands except for the oil gland or preen gland or uropygeal gland at the base of the tail. ఏవ్స్ యొక్క ఎగ్జోస్కెలిటన్ ఎలా ఉంటుందంటే, ఏవ్స్ ఎగ్జోస్కెలిటన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎపిడర్మల్ ఫెదర్స్ ఏ ఇన్క్యూ ఫీచర్. Aves exoskeleton consisting of epidermal feathers, a nuclear feature, scales on legs and claws on toes and horny covering. Claws on toes and horny covering on the beak. దీన్ని ఏమంటారంటే రాంఫోథీకా. ఏమంటారు? ముక్కు అనమాట. ఇది ముక్కు, రైట్. రాంఫోథీకా అంటారు. ఏవ్స్ యొక్క ఎండోస్కెలిటన్ ఏంటంటే, ఏవ్స్ యొక్క ఎండోస్కెలిటన్ ఈజ్ ఫుల్లీ ఓసిఫైడ్. లాంగ్ బోన్స్ ఆర్ హ్యాలో. గుర్తుపెట్టుకోండి, ఇది ఇచ్చినాడు టెట్లో మనకు, ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఇచ్చినాడు ఇది. లాంగ్ బోన్స్ ఆర్ హ్యాలో విత్ ఎయిర్ క్యావిటీస్. అంటే ఎయిర్ క్యావిటీస్ అంటే ఇది చెప్పా కదా, ఎయిర్ క్యావిటీస్ అంటే న్యూమాటిక్ బోన్స్. సో న్యూమాటిక్ బోన్స్ అంటే ఇది ఇక్కడ ఎయిర్ క్యావిటీస్ అని అర్థం, గాలి ఉంటాయి. లాంగ్ బోన్స్ ఆర్ హ్యాలో సాలిడ్ కాదు, హ్యాలో అంటే ఇట్లా బొక్క, లోపలికి బొక్క ఉంటుంది అనమాట. హ్యాలో విత్ ఎయిర్ క్యావిటీస్ అంటే న్యూమాటిక్. మరియు పక్షుల యొక్క స్కల్ ఈజ్ మోనోకాండైలిక్. వర్టిబ్రే ఆర్ హెటెరోసీలస్. The last thoracic lumbar and sacral. Anterior few caudal vertebrae. The last thoracic, lumbar, sacral and anterior few caudal vertebrae. యాంటీరియర్గా ఉంటుంది ఫ్యూ కాడల్. యాంటీరియర్గా ఉన్న ఫ్యూ కాడల్ వర్టిబ్రే ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఏమిది ఇది సిన్సాక్రియం. ఏమంటారు దీన్ని? సిన్సాక్రినం. సిన్సాక్రనం. SYNSACRUM. సిన్సాక్రినం. ఓకే,
ఏవ్స్ యొక్క స్కల్ ఈజ్ మోనోకాండైలిక్, వర్టిబ్రే ఆర్ హెటెరోసిలస్. ద లాస్ట్ థొరాసిక్, లుంబార్, sacral and anterior few caudal vertebrae are fused to form synsacrum. It is fused with ఏది ఎండోస్కెలిటన్ నాకు తెలిసి ఎస్ అంటే టు ఫార్మ్ సిన్సాక్రమ్. మేబీ దీని గురించి చెప్పొచ్చు. ఇట్ ఈజ్ ఫ్యూజ్డ్ విత్ పెల్విక్ గడ్డిల్. ఇట్ ఈజ్ ఫ్యూజ్డ్ విత్ పెల్విక్ గడ్డిల్ అంటే కింది భాగం. ముందు భాగం అయితే ఏమంటారు, పెక్టోరియల్ అంటారు. ఇది పెల్విక్ గడ్డిల్, మన నడుం భాగం పెల్విక్ గడ్డిల్. ఫ్యూజ్డ్ విత్ పెల్విక్ గడ్డిల్ టు సపోర్ట్. ఎందుకోసం? టు సపోర్ట్ ఇది కాళ్ళు. టు సపోర్ట్ టు హ్యాండ్ లిమ్స్. టు ప్రొవైడ్ సపోర్ట్ టు హ్యాండ్ లిమ్స్. A few posterior most caudal vertebrae. A few posterior most caudal vertebrae are fused to form the pygostyle. A few posterior most caudal vertebrae are fused to form the pygostyle that provides support to the tail features. పైగోస్టిల్ అనేది ప్రొవైడ్ కల్పిస్తుంది దేనికి అంటే సపోర్ట్ టు ద టైల్ ఫీచర్స్, తోక మీద ఉండే ఈకలకి. నెక్స్ట్ స్టెర్నమ్ హ్యాజ్ ఏ కీల్ లేకుంటే కరీనా. స్టెర్నమ్ హ్యాజ్ ఏ కీల్, దీన్నే కరీనా ఎందుకోసం? ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ఫ్లైట్ మజిల్స్. ఎక్సెప్ట్ ఇన్ ద రాటేటీ బర్డ్స్ అంటే కింద వస్తుంది మనకు, ఇక్కడ ఈ పేజ్లో నెక్స్ట్ పేజ్ వస్తుంది చూడండి. ఇక్కడ రాటేటీ బర్డ్స్, ఎక్సెప్ట్ ఇన్ ద రాటేటీ బర్డ్స్. స్టెర్నమ్కి మనకు కీల్ ఉంటుంది, కారీనా ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ మజిల్స్ ఎగరడానికి ఉపయోగపడే కండరాలు అతుక్కోవడానికి. నెక్స్ట్ బోత్ ద క్యావిటీస్ ఆర్ ఫ్యూజ్డ్ విత్ ది ఇంటర్క్లేవికల్. బోత్ ద గుర్తుపెట్టుకోండి, both the clavicles are fused with the interclavicle. Both the clavicles are fused with the interclavicle to form a V-shaped bone. Called the furcula. V-shaped bone called the furcula. దీన్ని ఏమంటారు? ఫర్కులాని విష్ బోన్. ఫర్కులా, ఫర్కులా, విష్ బోన్ ఆర్ మేరీ థాట్ బోన్. Ribs are double-headed because in the crocodile. Ribs are double-headed as in the crocodiles and Tyrrhenian mammals. Ribs are double-headed as in the crocodiles and Tyrrhenian mammals. Ribs are double-headed as in the crocodiles and Tyrrhenian mammals. All modern flying birds are provided with powerful breast muscles. అన్ని మోడర్న్ ఎగురుతున్న పక్షులకు కల్పించబడింది ఏంది? విత్ పవర్ఫుల్ బ్రెస్ట్ మజిల్స్ ఏంటంటే ఫ్లైట్ మజిల్స్. చీఫ్లీ ద పెక్టోరాలిస్ మేజర్ అండ్ పెక్టోరాలిస్ మైనర్. చూడండి, ఫ్లైట్ మజిల్స్ ఏంది? పెక్టోరాలిస్ మేజర్, పెక్టోరాలిస్ మైనర్. పక్షుల యొక్క పళ్ళు టీత్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ఎక్స్టాంట్ బర్డ్. ఇప్పుడు బతికి ఉన్న కాలంలో ఉన్న పక్షుల యొక్క పళ్ళు అనేవి ఆబ్సెంట్. టీత్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ఎక్స్టాంట్ బర్డ్స్. ఈసోఫాగస్ ఈజ్ ఆఫెన్ డైలేటెడ్. into a crop for the storage of food. Esophagus is often dilated into a crop for the storage of food. Stomach is usually divided
Stomach is usually divided into glandular. Stomach is usually divided into glandular, proventriculus and muscular gizzard. Proventriculus and muscular gizzard. Gizzard అంటే ఏంది? గ్రైండింగ్ మిల్ అని అర్థం. Stomach is usually divided into glandular, proventriculus and muscular gizzard grinding mill. Cloaca is three-chambered. Cloaca is three-chambered as in reptiles. గుర్తుపెట్టుకోండి, పక్షుల్లో క్లోయికా 3 ఛాంబర్స్ ఉంటాయి. అంటే రెప్టైల్స్లో ఉన్నట్టుగానే బర్డ్స్లో కూడా, ఏవ్స్లో కూడా క్లోయిక్ అనేది 3 ఛాంబర్డ్. అంటే ఏంది? రెప్టైల్స్లో, ఏవ్స్లో క్లోయిక్ అనేది 3 ఛాంబర్డ్ అని అర్థం. రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ కాంపాక్ట్, స్పాంజీ, undistensible lungs. Respiratory system consisting of compact, spongy, undistensibly lungs without alveoli. Respiratory system consisting of an compact, spongy, undistensibly lungs without alveoli. The lungs are associated with air sacs. The lungs are associated with air sacs. Air sacs facilitate continuous oxygenation. చూడండి, ఎయిర్ సాక్స్ దేన్ని ప్రొవైడ్ చేస్తుంది? కంటిన్యూస్ ఆక్సిజనేషన్. ఎయిర్ సాక్స్ ఫెసిలిటేట్ కంటిన్యూస్ ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ pneumaticity ఆఫ్ బోన్స్. pneumaticity ఆఫ్ బోన్స్. ఏ ఇన్క్యూ ఫీచర్, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక ఇన్క్యూ ఫీచర్. ఇక్కడ ఏదో అన్న, ఇది ఒక ఇన్క్యూ ఫీచర్. ఇంకో చోట కూడా వచ్చింది. ఇది చూద్దాం ఎక్కడ అంటే, ఇక్కడ వచ్చింది చూడండి, ఇన్క్యూ ఫీచర్. ఎయిర్ సాక్స్ ఫెసిలిటేట్ కంటిన్యూస్ ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ pneumaticity ఆఫ్ బోన్స్. అంటే ఎముకల లోపల ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి. ఇది ఇన్క్యూ ఫీచర్. వాయిస్ బాక్స్ ఈజ్ సైరినిక్స్. పక్షుల్లో ఉండే వాయిస్ బాక్స్ ఏంటంటే సైరినిక్స్. ఇది ఎక్కడ ఉంటుంది? దట్ లేస్ ఎట్ ది జంక్షన్ ఆఫ్ ది ట్రాకియా అండ్ బ్రాంకై. చూడండి, ఇది ట్రాకియా. తర్వాత వచ్చేసి చూడండి, ట్రాకియా, బ్రాంకియా ఎక్కడుంది? ఇది బ్రాంకియా అనుకుంటా, మధ్యలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ట్రాకియా, బ్రాంకి. ఇది ట్రాకియా, బ్రాంకి. హార్ట్ ఈజ్ 4 ఛాంబర్డ్. తర్వాత హార్ట్ ఈజ్ 4 ఛాంబర్డ్. తర్వాత సైనస్ వినోసస్. హార్ట్ ఈజ్ 4 ఛాంబర్డ్. సైనస్ వినోసస్ అండ్ కొరోనస్ ఆర్టరైసిస్. హార్ట్ ఈజ్ 4 ఛాంబర్డ్. సైనస్ వినోసిస్ అండ్ కొరోనస్ ఆర్టరియోసస్ ఆర్ absent as in mammals. Heart is 4 chambered. Sinus venosus and conus arteriosus are absent as in mammals. Only right systematic arc is present. Only right systematic arc is present. Renal portal system is reduced. Heart is 4 chambered. Sinus venosus and conus arteriosus are absent as in mammals. Only right systemic arc is present. Renal portal system is reduced. అంటే కిడ్నీలు ఉండవు. ఎరిథ్రోసైట్స్ ఆర్ న్యూక్లియేట్ యాజ్ ఇన్ రెప్టైల్స్. రెప్టైల్స్లో ఏ విధంగా అయితే ఎరిథ్రోసైట్స్ న్యూక్లియేట్ ఉన్నావో, పక్షుల్లో కూడా, ఏవ్స్లో కూడా సేమ్ అలాగే ఉన్నాయని చెప్తున్నాడు. ఫ్రమ్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ది ఫ్లయింగ్ బర్డ్స్, వాట్ చీఫ్ ఫీచర్ మైట్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ సక్సెస్ఫుల్లీ ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్. అంటే ఏంది? ఎగురుతున్న పక్షుల్లో మీకున్న తెలివి వరకు ఏది
ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్, పక్షుల యొక్క ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్కు ఎటువంటి లక్షణం అనేది ఎక్కువగా హెల్ప్ అయిందని చెప్తున్నాడు. అది చూద్దాం. కిడ్నీస్ ఆర్ మెటానెఫ్రిక్ అండ్ 3 lobed. కిడ్నీస్ ఆర్ మెటానెఫ్రిక్ అండ్ 3 lobed. యూరినరీ బ్లాడర్ ఈజ్ అబ్సెంట్ ఎక్సెప్ట్ ఇన్ ఆస్ట్రిచ్. గుర్తుపెట్టుకోండి, పక్షుల్లో యూరినరీ బ్లాడర్ ఉండదు, కానీ ఒక పక్షిలో మాత్రం ఉంటుంది. ఆస్ట్రిచ్లో యూరినరీ బ్లాడర్ ఉంటుంది. బర్డ్స్ ఆర్ యూరిక్ ఓటిలిక్ లైక్ ఇన్ రెప్టైల్స్. రెప్టైల్స్లో బర్డ్స్లో ఒకటే చూడండి, ఇక్కడ రెప్టైల్స్ ఇక్కడ ఒకటే. తర్వాత ఇంకెక్కడుంది, ఎక్కడ ఇచ్చినాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ బ్రెయిన్ ఈజ్ లార్జ్. పక్షుల యొక్క బ్రెయిన్ ఈజ్ లార్జ్. ఓల్ఫాక్టరీ లోబ్స్ ఆర్ రెడ్యూస్డ్. క్రేనియల్ నర్వ్స్ ఈజ్ 12 pairs. పక్షుల యొక్క కళ్ళు ఐస్ పొసెసెస్ ది స్క్లిరోటిక్ ప్లేట్స్. పక్షుల యొక్క కళ్ళు ఏ విధంగా చూపిస్తాయంట, స్క్లిరోటిక్ ప్లేట్స్. ఏ కూంబ్ షేప్డ్ వాస్కులార్ పెక్టిన్ ప్రొజెక్ట్స్. చూడండి, ఏ కూంబ్ షేప్డ్ వాస్కులార్ పెక్టిన్ ప్రొజెక్ట్స్ ఫ్రమ్ ద రెటీనా into the vitreous humor. పక్షుల యొక్క ఐస్ పొసెసెస్ ది స్క్లిరోటిక్ ప్లేట్స్. ఏ కూంబ్ షేప్డ్ వాస్కులార్ పెక్టిన్ ప్రొజెక్ట్స్ ఫ్రమ్ ద రెటీనా into the vitreous humor except in kiwi. చూడండి, కివీలో మాత్రం ఇది ఉండదు. ఓకే. మిడిల్ ఇయర్ హ్యాజ్ ఏ సింగిల్ ఇయర్ ఆసికిల్. అదేంటంటే ద కోలుమెల్లా ఒరిసెస్. ద కోలుమెల్లా ఒరిసెస్. ఓల్ఫాక్టరీ సెన్స్ ఈజ్ యూజువల్లీ పూర్ ఎక్సెప్ట్ ఇన్ కివి. మరి ఇది కూడా ఉండదు. ఓల్ఫాక్టరీ సెన్స్ ఈజ్ యూజువల్లీ పూర్ ఎక్సెప్ట్ ఇన్ కివి అంటే ఇది కివీలో ఓల్ఫాక్టరీ సెన్స్ ఈజ్ యూజువల్లీ డెవలప్డ్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏ కూంబ్ షేప్డ్ వాస్కులార్ పెక్టిన్ ప్రొజెక్ట్స్ ఫ్రమ్ ద రెటీనా ఇంటూ ద విట్రమస్ హ్యూమర్ అన్నాడు కదా. ఇక్కడ ప్రొజెక్ట్ అయింటుంది, కానీ దీంట్లో అయి ఉండదు. ఇక్కడ అది. నెక్స్ట్, sexes are separate. Testes are paired, but the ovary and the oviduct of the right side. గుర్తుపెట్టుకోండి, sexes are separate, testes are paired, but the ovary and oviduct of the right side are almost completely atrophied. Testes are paired, but the ovary and oviduct of the right side are almost completely atrophied. ATROPHIED, atrophied in a mature female. Copulatory organ is absent. In males. Copulatory organ is absent in males except in ratites. అంటే ఇది కాపులేటరీ ఆర్గాన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ మేల్స్, కానీ దీంట్లో ఉంటుంది కాపులేటరీ ఆర్గాన్. ర్యాటిటీస్లో, డక్స్లో, జీస్లో. కాపులేటరీ ఆర్గాన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ర్యాటిటీస్, డక్స్ అండ్ గీస్. అది చూడండి ఇక్కడ. లాస్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఈజ్ బిలీవ్డ్ టు బి వన్ ఆఫ్ ద అడాప్టేషన్స్ టు రెడ్యూస్ ది బాడీ వెయిట్ ఆఫ్ ది బర్డ్. గుర్తుపెట్టుకోండి, లాస్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ లేకపోవడం అనేది ఒక అడాప్టేషన్ పక్షులకు. ఎందుకంటే పక్షుల యొక్క బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి. అది